వెల్కమ్ టు అగసా స్టోరీస్. ఈరోజు మన స్టోరీ దేశాలు వాటిలో లేనివేంటివి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్య యువరాజు పేరు భోగి. భోగి ఎంతో బద్ధకస్తుడు మరియు విలాసవంతుడు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు పిలిచి, భోగి, ఇకపై రాజ్య పరిపాలన నువ్వే చెయ్యి, అది కూడా రాజధానిలో ఉండి మాత్రమే చెయ్యి అని అడగగానే, నాన్న, నాకు రాజధాని అంటే చాలా ఇబ్బంది నాన్న. నేను నౌరు అనే దేశం వెళ్ళిపోతాను. అక్కడైతే రాజధానే లేదు. మరి ప్రజలు తినడానికి ఆహారం కోసం వ్యవసాయమైనా చెయ్యి నాన్న అంటే, వ్యవసాయం కష్టం, నేను మొనాకోకి వెళ్ళిపోతాను అని అంటాడు. యుద్ధాలు వచ్చినప్పుడు బలంగా ఉండడం కోసం సైన్యం కావాలి కదా అంటే, అసలు సైన్యమే లేని కోస్టారికాని చూసి నేర్చుకుంటానా అంటాడు. ప్రజలు రవాణా కోసం ఇబ్బందులు పడకుండా ట్రైన్స్ వేయించమంటాడు. ట్రైన్సా? అమ్మో, చాలా శబ్దాలు చేస్తాయి. నేను ట్రైన్సే లేని దేశం ఐస్లాండ్ వెళ్ళిపోతాను. అక్కడైతే దోమలు కూడా ఉండవని చెప్తాడు. మరి ప్రజలు తాగడానికి నీరైనా ఉండాలి కదా, నదులు ఉండాలి కదా అంటే, సౌదీ అరేబియాలో నదులే లేవు కదా నాన్న అంటాడు. మన రాజ్యానికి ఒక జాతీయ క్రీడను ప్రవేశపెట్టంటే, జాతీయ క్రీడే లేని భారతదేశం వెళ్తాను అంటాడు. ఒక జాతీయ భాష అయినా ఉండాలి కదా అంటే, యుఎస్ఏకి జాతీయ భాష ఉందా నాన్న అని అడుగుతాడు. కనీసం చెట్లు అడవులైనా ఉండాలి కదా అని అడుగుతాడు వాళ్ళ నాన్న. అదేంటి నాన్న, గ్రీన్లాండ్లో చెట్లు అడవులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. ప్రజలు అనారోగ్యం పాలైతే దాన్ని చూపించుకోవడానికి ఒక ఆసుపత్రి అయినా ఉండాలి కదా అంటే, వాటికన్ సిటీలా చేస్తాను నాన్న అని అంటాడు. అది కనీసం ఎడారులైనా లేకుండా చూసుకుంటావా అని వాళ్ళ నాన్నగారు అడగగానే, అవును నాన్న, ఎడారంటే నాకు కూడా భయం కాబట్టి నేను సింగపూర్ వెళ్ళిపోయి అక్కడే ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి స్టోరీ. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.